నెల వరల్డ్ ఐవీఎఫ్ డే కారణం వల్ల ఐయుఐ అండ్ ఐవీఎఫ్ మనం HCIVFలో చాలా తక్కువ ధరకి ఈఎంఐ ఆప్షన్స్ తోటి అందిస్తున్నాము. నంద్యాల జిల్లాలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నల్లమల్ల అడవుల్లోని జలపాతాలు పూర్తిస్థాయి జలకళను సంతరించుకున్నాయి. వరద ప్రవాహం జలపాతాల నుంచి జాలువారుతోంది. కొత్తపల్లి మండలంలోని నల్లమల అందాలు జలపాతాలను చూసేందుకు సందర్శకులు తరలి వెళ్తున్నారు. నల్లమల అడవుల్లో సుమారు 100 నుంచి 200 అడుగుల ఎత్తైన కొండల మీద నుంచి జలపాతాలు కిందికి దూకుతున్నాయి. నల్లమల కొండ సిగలపై దట్టమైన చెట్లు, బెదురు వనాలు, లోయల్లోకి జాలువారే జలపాతాలు, ఉధృతంగా ప్రవహించే వాగులు, వంకలను చూస్తూ పులకించిపోతున్నారు పర్యాటకులు. నల్లమల్లోని చినగుమ్మితం ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి జలపాతం పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆత్మకూరు రేంజ్లోని కొలను భారతి క్షేత్రంలో ఘోషిని జలపాతం, శ్రీశైలం రేంజ్లోని భీముని కొలను జలపాతం, పెచ్చెరువు సమీపంలోని పంగిడి జలపాతం, వెలుగోడు రేంజ్లోని మొత్తం వద్ద ఉన్నటువంటి నాగులగుండం ఎంతో ఆకట్టుకుంటున్నాయి. నాగులటి రేంజ్ ఇందిరేశ్వరం ఈస్ట్ బీట్లోని చిన్నసరి, పెద్దసరి జలపాతాలు, రోళ్లపెంట బేస్ క్యాంప్ సమీపంలో ఉన్నటువంటి జలపాతం, శ్రీశైల క్షేత్రంలోని సిద్ధరామప్ప కొలను కనువిందు చేస్తున్నాయి. నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి జలపాతాల వద్ద పెద్ద పులులు, ఎలుగుబంట్ల సంచారం కూడా ఎక్కువగానే ఉంది. దీంతో జలపాతాల చెంతకు వెళ్లాలంటే అటవీ శాఖ అధికారులు అనుమతి తప్పనిసరి. దీంతో చాలా జలపాతాలను తిలకించలేకపోతున్నారు పర్యాటకులు.